నమస్తే తెలంగాణ. నిరుద్యోగ అభ్యర్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కంటే ముందే అభ్యర్థుల వయోపరిమితిపై కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి, ఎవరికి ఈ వయోపరిమితి వర్తిస్తుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతున్న యువతకు రేవంత్ సర్కార్ పెద్ద ఊరటనిచ్చింది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అవునండి, మీరు విన్నది నిజమే. గతంలో ఉన్న 34 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిని ఇప్పుడు ఏకంగా 10 ఏళ్లు సడలిస్తూ 44 ఏళ్లకు పెంచారు. ఈ 10 ఏళ్ల సడలింపు అనేది ఒక ఏడాదిపాటు అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే, రాబోయే రోజుల్లో రానున్న వరుస నోటిఫికేషన్లలో వయసు అయిపోయిందని బాధపడుతున్న లక్షలాది మంది నిరుద్యోగులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం లభించనుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ వయోపరిమితి సడలింపు అనేది అన్ని ఉద్యోగాలకు వర్తించదు. కేవలం జనరల్ సర్వీసెస్ ఉద్యోగాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. యూనిఫామ్ సర్వీసులకు, అనగా పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, ఫైర్ వంటి డిపార్ట్మెంట్లకు ఈ వయోపరిమితి సడలింపు వర్తించదు అని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ నిరుద్యోగులకు నిజంగానే ఒక పెద్ద గుడ్ న్యూస్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ సమాచారం మీ స్నేహితులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.